సంతోష్, దేవి కాఫీ షాప్కి రావా? కొంచెం ప్రాబ్లంగా ఉంది. కష్టం వస్తే ఎంజాయ్ చేస్తానుగా, ఆ ఆవేశం ఇప్పుడేమైంది? ఓకే ఫైన్, నేనే చూసుకుంటాను. సార్, లాస్ట్ వీక్ వరకు కాఫీ షాప్ క్లోజ్ చేద్దామని అనుకున్నాం, కానీ ఇప్పుడు రన్ చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ, ఇది నా మిస్టేక్. ఒకసారి నీ చుట్టుపక్కల చూడు దివ్య, 2 వర్కర్స్, నిన్ను కలిపి 3, మరి కస్టమర్స్. దీన్ని నువ్వు బిజినెస్ అనుకుంటే నిన్ను డెఫినెట్గా నేను కరెక్ట్ చేయాలి. నీకు బిజినెస్ చేయడం రాదని ఒప్పుకొని ఈ స్పేస్ వదిలి ఒక మంచి జాబ్ చూసుకో, అదే నీకు మంచిది. నేనేం చేయగలుగుతానో ఏం చేయలేనో మీరు నాకు చెప్పకండి సార్. మీకు నేను అగ్రిమెంట్ ఏం రాసివ్వలేదు కదా ఖాళీ చేస్తామని. అసలు మిమ్మల్ని కలవడమే ఫస్ట్ టైం. ఈ డాక్యుమెంట్స్ ఇక్కడే వదిలి వెళ్తున్నాను, రేపు పొద్దునే వచ్చి తీసుకుంటా. సైన్ పెట్టి లేకపోతే నా అడ్వైస్ నువ్వు ఎందుకు తీసుకోలేదని నువ్వు ఫీల్ అవుతావు. గుడ్ లక్. ఏమైంది? ఎవరో వచ్చి షాప్ లీజ్కి ఇవ్వమని మేడంని బెదిరించి వెళ్ళారు. అప్పటి నుండి మేడం అలానే కూర్చుండిపోయారు. కాఫీ. ఇండిపెండెంట్గా ఏదో పీకేద్దాం అనుకున్నావు కదా, నేను లేకపోతే నువ్వేంటో ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ బిజినెస్ సోది నీ వల్ల కాదని ఇప్పటికైనా ఒప్పుకో దివ్య. సార్, ఒక్క 2 minutes సార్, సైన్ చేసేస్తుంది. సారీ దివ్య, దిస్ ప్లేస్ ఈజ్ యువర్స్. ఫ్యూచర్లో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాకు ఒక కాల్ చేయి చాలు. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు, నా తమ్ముడిని వదిలిపెట్టు. దిలీప్, గిరి డబ్బులు ఇచ్చేశాడు, వాళ్ళ తమ్ముడిని వదిలేసే. నువ్వు వెళ్ళిపో గిరి, మీ తమ్ముడు మీ ఇంటికి వచ్చేస్తాడు. సరే. బాడీని డిస్పోజ్ చేసావా? తవ్వకాల్లో కూడా రవి దొరకడు. సారీ బస్, ఫస్ట్ డే కదా బస్. రవిగాడి బ్యాగ్. పార్టీకి బ్యాగ్ చూపించి పని అయిపోయిందని చెప్పు. డబ్బులు ఇవ్వడం లేట్ అయిందనుకో, వాళ్ళని కూడా రవిగాడి దగ్గరికి పంపిస్తా అని చెప్పు. ఓకే బాస్, వెళ్ళు.
బీరా డ్రింక్ చేయవా? చేస్తాను, కానీ స్పెషల్ ఏంటా అని. కమ్ కమ్. మా ఫాదర్ బర్త్డే. ఓ, ఇప్పుడు ఆయన కూడా వస్తున్నారా? నో, 2 years బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. చిన్నప్పటి నుంచి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఇద్దరం కలిసే కాఫీ షాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఈ బిజినెస్ కోసం సంతోష్ని వదులుకున్నప్పుడే నాకు నీ సీరియస్నెస్ అర్థమైంది, కానీ ఇంత స్ట్రాంగ్ రీజన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సంతోష్ నాకు సపోర్ట్గా ఉంటాడు అనుకున్నాను, కానీ ప్రొటెక్షన్ అనే పేరుతో నన్ను నాకే దూరం చేశాడు. ప్రేమించిన వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ ప్రొటెక్షన్ పేరుతో చేతకాని వాళ్ళని చేయకూడదు. మా నాన్న తర్వాత అలాంటి ఫ్రీడమ్ ఇచ్చింది నువ్వే డేవిడ్. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు ఐఎమ్ వెరీ లక్కీ. డేవిడ్, ఏమైంది? ఇండిపెండెంట్గా ఉండాలన్న బలమైన మీ సంకల్పమే ఈ కాఫీ షాప్ క్లోజ్ అవ్వకుండా ఆపింది. వేరే ప్రపంచంలో బతుకుతున్న నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇందులో నేను చేసిందేం లేదా? చేయాల్సిన హెల్ప్ అంతా చేసి నాదేం లేదని అంత కామ్గా ఎలా ఉంటావు డేవిడ్? హూ ఆర్ యూ? నువ్వేం చేస్తూ ఉంటావు? ఇంతకుముందు ఏం చేసేవాడివి? నాకు నీ గురించి అంతా తెలుసుకోవాలని ఉంది. నాది తెలుసుకోవాల్సినంత గొప్ప పాస్ట్ కాదు. అందులో నీలాంటి చాలామంది అమాయకుల ఏడుపులున్నాయి. వినగలవా? ఆకలి బాధతో దారి తప్పిన కథ ఉంది. అర్థం చేసుకోగలవా? అవసరాలు తీర్చుకోవడానికి రక్తం తాగే రాక్షసుడున్నాడు. చూడగలవా? ఎవరు నువ్వు? మీ నాన్నెవరు? మా నాన్న పేరు రవి. మా నాన్నని నువ్వే కదా చంపింది? భయంగా లేదా? నాతో రా. అంకుల్, అంకుల్, మా నాన్న గురించి నేనేమీ అడగను, కానీ నా బర్త్డే కోసం ఒక గిఫ్ట్ కొన్నారు. ఆ గిఫ్ట్ కనుక దొరికితే నాకు ఇస్తారా? మీ అమ్మ ఎక్కడుందో చెప్పు, డ్రాప్ చేస్తాను. నాకు అమ్మ లేదు. నీ కళ్ళల్లో నాకు భయం కనిపించట్లేదు. చిన్నప్పుడు నేను కూడా నీలాగే ఉండేవాడిని.
ఈ పిరికి ప్రపంచాన్ని వదిలేసి నాతో రా. నేను సింహంలా పెంచుకుంటాను. నేను మీతో రావాలంటే ముందు మీరు ఈ చీకటి ప్రపంచాన్ని వదిలేసి ధైర్యంగా మనిషిలా బ్రతకండి. అప్పుడు నేను మీతో వస్తాను. అంకుల్, ఈ బుక్ చదవడం మీరు స్టార్ట్ చేశారు కదా, నా కోసం కంప్లీట్ చేస్తారా? బాస్ పేమెంట్ వచ్చేసింది. బాస్ ఏమైంది? ప్రహ్లాద్ కనిపించట్లేదు. ప్రహ్లాద్ ఎవడు? రవి కొడుకు. నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పటివరకు నా పక్కనే ఉన్నాడు. కార్లో ఎవరు లేరు బాస్, కలగన్నావేమో. హిరణ్యకశిపుని కథలు. మనలాంటి హిరణ్యకశిపులు ఇలాంటి కథలు చదివితే ప్రహ్లాదులే కనపడతారు. బాస్ ఆకలేస్తుంది, వెళ్దామా? బాస్, మనం రవిని చంపిన ప్లేస్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది తెలుసా? ఏంటది? ఎవడో ఒక ప్రపంచం అంతం కాబోతుందని ఒక వ్యాన్తో వచ్చి అక్కడ కొంతకాలం ఉన్నాడు. వాడు చచ్చాక ఇంకో ప్రపంచాన్ని నేను కాపాడుతా అని అదే ప్లేస్లో కొంతకాలం ఉన్నది. వీళ్ళు కాకుండా ఇంకో నాకు అక్కడ 3 గురువులు ఉన్నారని అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. ఇప్పుడు నీకేమో కార్లో ప్రహ్లాదుడు కనిపించింది. ఇంతకీ ప్రహ్లాదుడు ఏం చెప్పాడు బాస్?